నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగలి కరుణాసాగర్. నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి మోంతా తుఫాను గత 6 గంటలలో 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 12.8 84.6 ఉత్తర అక్షాంశ రేఖాంశాల దగ్గర ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది ఇప్పుడు చూసినట్లయితే చెన్నైకి తూర్పుగా 480 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి దక్షిణంగా 720 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది రాబో గంటలలో ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి 28వ తేదీ ఉదయం కల్లా మరీ బలపడి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ తీవ్ర తుఫాను తన దిశను ఉత్తర వాయువ్య దిశగా కంటిన్యూ చేస్తూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి అనగా దాదాపుగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో గాలులు దాదాపుగా 90 నుండి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దీని ఫలితంగా చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దాంతోపాటుగా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా గమనించినట్లయితే ఈ కోస్తా జిల్లాల వెంబడి, సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఈ కోస్తా జిల్లాలన్నింటిలో కూడా మనకు అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి జిల్లాలైనటువంటి ఈ పశ్చిమ వైపున ఉన్న జిల్లాలన్నింటిలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం రావడానికి అతి తక్కువ సంభావ్యత అవకాశం ఉంది. రేపటి రోజున 28వ తారీఖున చూసినట్లయితే ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు దాదాపుగా మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక దక్షిణ వైపున ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు, అలాగే నెల్లూరు జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా మనకు దాదాపుగా ఈ మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనగా ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలతో పాటుగా ఉత్తరం వైపు ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 29వ తేదీ రావడానికి అవకాశం ఉంది. ఇక మధ్యలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, అలాగే దక్షిణ వైపు ఉన్నటువంటి జిల్లాలైన ప్రకాశం, పల్నాడు, బాపట్లలో మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రహదారులు పాక్షికంగా దెబ్బతినేదానికి అవకాశం ఉంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు నేలకొరగడానికి అవకాశం ఉంది. అలాగే పాటుపడేటువంటి బిల్డింగులు కానీ లేకపోతే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి కట్టడాలు ఏవైనా ఉంటే పడిపోయేదానికి కూడా అవకాశం ఉంది. వీటితో పాటుగా అత్యవసర సదుపాయాలు విద్యుత్ కావచ్చు, లేకపోతే తాగునీరు, ఇవన్నీ కూడా అంతరాయం ఏర్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ముందుగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ తుఫాను తీరం దాటే సమయంలో కానీ లేకపోతే ఈ తుఫాను సందర్భంలో ప్రజలు అత్యవసరమైతే మినహాయించి ఎవరు కూడా బయట తిరగరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా గాలులు గమనించినట్లయితే ఈరోజు 45 నుండి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్లతో గాలులు వీచే అవకాశం ఉండగా ఇవి కొద్దిగా పెరిగి రేపటికి 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్లు రేపు ఉదయం వీచే అవకాశం ఉంది. అది కాస్త రేపు సాయంత్రానికి 90 నుండి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెరిగేదానికి అవకాశం ఉంది. 29వ తేదీ ఉదయం కూడా గంటకి 90 నుండి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు సాయంత్రంకి కొద్దిగా బలహీనపడి 45 నుండి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఇక సముద్ర కండిషన్ చూసినట్లయితే ఈరోజు రేపు కూడా చాలా రఫ్గా ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్టామ్ సజ్జు కూడా మరి ముఖ్యంగా తీరం దాటే సమయంలో ఈ కాకినాడ, ఈ పరిసర ప్రాంతాలలో దాదాపుగా 1 మీటర్ అబోవ్ ఆస్ట్రానమికల్ టైడ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా 29వ తేదీ వరకు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి సలహాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాతావరణ అప్డేట్స్ కోసం వాతావరణ ఛానల్ని కానీ లేకపోతే భారత వాతావరణ శాఖని సంప్రదించండి. థ్యాంక్ యూ.